వికే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీకి వెళ్దాం. రామ్ చరణ్ ధ్రువ సెన్సార్ పూర్తి చేసేసుకుంది. ఇక మన ముందుకు రావటమే లేట్. ఈ లోపు అనేకమైన ఆశ్చర్యకరమైన విషయాలు నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారి, నోట్ల రద్దు సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఇప్పుడు ప్రతి వాళ్ళు చర్చించుకోవటం మనకు తెలుసు. మినిమం 50 కోట్లు గ్యారంటీగా కలెక్ట్ చేస్తుంది అనేది కన్ఫర్మ్ అంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా ఈ సినిమా అనేకమైన సరికొత్త హంగులతో సరికొత్త రామ్ చరణ్ ని ఆవిష్కరించబోతుంది అంటున్నారు సెన్సార్ వాళ్ళు. అయితే సెన్సార్ టాక్ మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా సాగదీసిన, సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉంది. మెగా అభిమానులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి అనే టాక్ కూడా బయటకు వచ్చింది. ఈ దెబ్బతో ఈ సినిమా ఇంకొద్దిగా హైప్ తీసుకొని సరికొత్త రామ్ చరణ్ ని మనకి చూపించడానికి రాబోతుంది. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మినిమం 50 కోట్లు ఉంటాయనేది మీ అందరికి తెలుసు. మరిక 100 కోట్ల క్లబ్ లో చేరాలనే రామ్ చరణ్ చిరకాల కోరిక నెరవేరుతుందా నెరవేరదా అనేది సినిమా రిలీజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ సినిమా రిలీజ్ అయితే 100 కోట్ల క్లబ్ లో చేరటం అనేది దుస్సాహసం. అందుకని తలపండిన నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాని ఇప్పుడిప్పుడే రిలీజ్ చేయడు అనేది కూడా ఫిల్మ్ నగర్ టాక్. చూద్దాం. ఈ సినిమా రిలీజ్ అయ్యి 100 కోట్ల క్లబ్ లో చేరాలని మేము మరియు మీరు అభిమానులు, ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నారు. అదే జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరితే సరికొత్త మెగా రికార్డ్స్ స్టార్ట్ అవుతాయి అనేది కన్ఫర్మ్. చూద్దాం. ధ్రువ దంచుతాడా దంచడా అనేది రిలీజ్ డేట్ పై ఆధారపడి ఉండేది మాత్రం ఖాయం. ఏదేమైనా ధ్రువ బాక్సాఫీస్ కలెక్షన్స్ 50 కోట్ల నుంచి 70 కోట్ల మధ్య ఉండేది ఖాయం. బంపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం.